బీసీ బిడ్డలకైతే ఒక మంచి ముచ్చటనే అనుకో. మన బీసీ రిజర్వేషన్ 42% పెంచాలని చెప్పేసి ఏదైతే హైకోర్టులో పిటిషన్ చేసిరో దాని గురించి పొద్దున ఒకసారి విచారణ జరిగింది గట్టిగా. మళ్ళీ తర్వాత 2:30కి మాట్లాడదాం దీని గురించి అని చెప్పేసి కోర్టు బ్రేక్ ఇచ్చినుండే. 2:30 నుంచి ఇప్పటిదాకా గట్టిగా 20 తరఫుల నుంచి బాగా మాట్లాడి ఏం చేసిరంటే రేపటికి వాదా వేసిరు. మళ్ళీ రేపు 12-15 నిమిషాలకు మళ్ళీ విచారణ మొదలవుతుంది. గిట్లే 3-4 గంటల ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత ఏదో ఒక ముచ్చట బయటకు వస్తుంది. అయితే అపోజిట్ వెళ్తే పిటిషన్ వేసిర్రు రిజర్వేషన్ పెంచేద్దని. రేపు నోటిఫికేషన్ విడుదలవుతుంది, మరి విడుదల ఆపాలని చెప్పేసి హైకోర్టుకి రిక్వెస్ట్ చేసిరంట. రిక్వెస్ట్ చేస్తే దానికి ఇప్పుడైతే ఏం సంబంధం లేదు, గది రేపటి ముచ్చట రేపు మాట్లాడదాంలే అని చెప్పారు. రేపటి ఎన్నికల నోటిఫికేషన్ అయితే ఏదాతదంగా వస్తుంది. ఇప్పటికైతే ఈ ముచ్చట నిజం. ఇక రేపు ఏం జరుగుతుందో తెలియదు. ఈ ఎలక్షన్స్ గట్లా నడుచుకుంటే ఎలక్షన్స్ అయిపోయేటట్టుంది మనకు తెలిసి. మరి రేపు 2-15 నిమిషాలకు మళ్ళీ మన బీసీ రిజర్వేషన్ పెంపు గురించి ఆర్గ్యుమెంట్స్ ఉంటుంది. మళ్ళీ మన తరపు లాయర్ కూడా గట్టిగా పోరాడతారు, పిటిషన్ వేసిన లాయర్ కూడా గట్టిగా పోరాడతారు. రేపు ఏం జరుగుతుందని రేపు తెలుస్తుంది అనుకో. ఇక గవర్నమెంట్ మంచి ఎవిడెన్స్ సబ్మిట్ చేసి బీసీలకు 56% పబ్లిక్ ఉన్నారు, 42% రిజర్వేషన్ ఇచ్చాడు, తప్పు కాదు, న్యాయమే, న్యాయ పద్ధతిని ఇస్తున్నామని చూపించి కరెక్ట్ బరాబర్ లెక్కలు చూపిస్తే హైకోర్టులో కూడా మన తరఫునే వస్తుంది. మరి గట్లే రావాలి మన తరఫున అని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. మరి రేపటి ముచ్చట్లు రేపు మాట్లాడుకుందాం. ఎందుకంటే రేపు కోర్టు ఏం తీర్పిస్తే గది చెప్పాలి కదా. నేను కూడా నా సొంత సలహాలు నా సొంత ముచ్చట్లు చెప్పద్దు కదా. దాని ప్రకారమే రేపు కోర్టు తీర్పిచ్చిన తర్వాత వేరే ముచ్చట్లు మాట్లాడుకుందాం. సరే, ఇప్పటికైతే మన బీసీ బిడ్డలకు 42% పెంచాలనే చూసి ఈ ముచ్చట్లు ముగిస్తున్నా. వెళ్ళొస్తానన్న, బాయ్.